హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెన్స్ వరల్డ్. జనరల్గా సమ్మర్ వచ్చిందంటే మన బాడీ నుంచి చాలా వాటర్ అనేది స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది. సో అందుకోసం మనం హెల్తీగా ఉండడానికి కోసం ఎంత కుదిరితే అంత బాడీకి సరిపడే వాటర్ని అందజేస్తూ ఉండాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే బయట ఏదో ఐస్ క్రీమో లేదా డ్రింక్సో తీసేసుకొని బాడీకి కూలింగ్ని ఇచ్చేస్తాము, సరిపోతుంది వీటితో అనుకుంటారు. బట్ దీని ద్వారా ఇంకా బాడీ మీద రివర్స్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఎంత కుదిరితే అంత న్యాచురల్ డ్రింక్స్ తీసుకోవడానికి కోసం ట్రై చేయండి. లైక్ కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్, లస్సీ, మజ్జిగ, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, సుగంధ షర్బత్ అండ్ సబ్జా విత్తనాలతో చేసిన ఏ డ్రింక్స్ అయినా ఓకే. సో వీటిని తీసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ఈ వీడియోలో మన బాడీకి ఫుల్ కూలింగ్ని ఇచ్చే ఓ సూపర్ స్వీట్ లస్సీ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ వరకు చేరడానికి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఈ లస్సీ యొక్క టేస్ట్ బాగా రావడానికి కోసం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉన్న గట్టి పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని ఓ విస్కర్ హెల్ప్తో గడ్డలేవి లేకుండా బాగా విస్క్ చేసుకోండి. సో చూడండి, ఈ విధంగా విస్కర్తో అందులో చంక్స్ ఏవి లేకుండా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సుగంధ షర్బత్ లేదా నన్నారి సిరప్ అని అంటాము. సో దీన్ని వేసుకోవాల్సి వస్తుంది. సో ఈ నన్నారి సిరప్ మీకు ఎక్కడైనా కిరాణా షాప్స్ లేదా సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికిపోతుంది. దీన్ని వేసుకొని మళ్ళీ బాగా ఇది ఇందులోకి కలిసిపోయేలా విస్క్ చేసుకోండి. బాగా విస్క్ చేసుకున్న తర్వాత దీని మీద ఫైన్గా చాప్ చేసిన కాజు అండ్ బాదాంని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో చూడండి, ఎంతో ఎమ్మీ అయిన స్వీట్ లస్సీ కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని కొత్త వీడియోస్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు రావడానికి కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.